జనులందరూ తిరగబడ్డారు. జగనన్న జాతర జగనన్న కార్మికులు కర్షకులు కరచాలనాడు సంకల్ప యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ విశాఖ జిల్లాలో ప్రవేశించారు. విశాఖ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి చూడవచ్చు. దారి పొడిగినా కూడా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర విశాఖ జిల్లాలో ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో అపూర్వ రీతిలో ఘన స్వాగతం పలికిన సందర్భం. వేలాది మంది ప్రజలు మహిళల మొహంలో కనిపిస్తుంది. ఆ ఆనందాన్ని స్వాగత రూపంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఎత్తున పూల పరుస్తూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం. ఒక పూల బాట పరిచి స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం మనం చూడవచ్చు. అనేక ప్రజా సమస్యల మీద డ్వాక్రా మహిళలు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఇలా అధికార తెలుగుదేశం పార్టీ పాలనలో ఏ రకమైన వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరనేటువంటి ఆకాంక్షను దారి పొడిగిన జగన్మోహన్ రెడ్డికి తమ బాధల రూపంలో తెలియపరుస్తూనే తమ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు. బాబు జెండాలు సైడ్కి రావాలి. జగనన్న పోరాటం బాబు జెండాలు సైడ్కి రావాలి. జెండాలు సైడ్కి రావాలి. పథకాలను వైఎస్ఆర్ భరోసరి లైసెన్స్ దారియాలి.